ఒంగోలులోని జీజీహెచ్కి జిల్లా నలుమూలల నుండి రోగులు వస్తుంటారు. వారికి తోడుగా వారి కుటుంబ సభ్యులు వస్తుంటారు. వైద్యం కోసం వచ్చిన వారు సంతృప్తికరంగా తిరిగి వెళ్లాలనేది జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆలోచన. జీజీహెచ్కి వచ్చే వారికి మెరుగైన వైద్యంతో పాటు పూర్తి స్థాయిలో వసతులు కల్పించడంపై జిల్లా కలెక్టర్ దృష్టి సారించారు. ఇప్పటికే జీజీహెచ్ను పలుమార్లు తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాజాబాబు తన పరిశీలనలో వెలుగులోకి వచ్చిన సమస్యలను పరిష్కరించి వసతులు కల్పించేందుకు నలుగురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు. జిల్లా రెవెన్యూ అధికారి చినఓబులేసు నేతృత్వంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వర్లు, జీజీహెచ్ సూపరింటెండెంట్ మాణిక్యరావు, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ అశోక్ కుమార్ 2 రోజులకు ఒకసారి జీజీహెచ్ని సందర్శిస్తూ 2 వారాల్లో నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. ఆ నలుగురు అధికారులు జీజీహెచ్ నలువైపులా తిరిగారు. రోగులతో పాటు వారికి సహాయకులుగా వచ్చే వారికి ఆయా విభాగాల వద్ద కూర్చునేందుకు సరిపడే కుర్చీలు ఉన్నాయా లేదా అంటూ పరిశీలించారు. రోగులు సరిపడే విధంగా అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయా లేదా అంటూ పరిశీలించారు. పేషెంట్ సహాయకులు భోజనం చేసేందుకు అనుకూలమైన స్థలం ఉందా లేదా అంటూ పరిశీలించారు. అనంతరం జీజీహెచ్లోని డ్రైనేజ్ సమస్యను అధికారులు పరిశీలించారు. దాదాపు 15 ఏళ్ల క్రితం జీజీహెచ్లో డ్రైనేజ్ కాలువలు నిర్మించారు. అయితే వాటి నిర్వహణను పూర్తిగా వదిలివేయడంతో ఎక్కడ మురుగు అక్కడే నిలిచి అటువైపు వెళ్లేవారి ముక్కు పుటాలు దద్దరిల్లేలా దుర్వాసన వస్తుంది. ఆ నలుగురు అధికారులు ఏపీఎస్ఎం, ఐడీసీ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి డ్రైనేజీకి సంబంధించి ప్రతి పాయింట్ను పరిశీలించారు. కాలువల ద్వారా మురుగునీరు సాఫీగా వెళ్లకుండా నిలిచిపోవటం, దానికి గల కారణాలు గుర్తించి తదుపరి చర్యలు తీసుకునే విధంగా జిల్లా రెవెన్యూ అధికారి చినఓబులేసు ఇంజనీరింగ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.